నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా ఆలయ పరిపాలన విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆలయ కార్యనిర్వహణాధికారి మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బందిని మరియు అర్చకులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ఆలయ క్లర్క్ మరియు అర్చకులపై ట్రస్టీలు భౌతిక దాడికి ప్రయత్నించారని ఈవో తెలియజేశారు. శ్రీనిధి కాలేజ్ వారు బ్రహ్మోత్సవాల కోసం ఇచ్చిన 50,000 రూపాయల చెక్కులను ఆలయ ఖాతాలో జమ చేయకుండా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవాలని చూశారని ఆమె ఆరోపించారు. ఆలయ స్థలంలో కాకుండా పక్కనే ఉన్న వెంచర్ స్థలంలో టాయిలెట్లు నిర్మాణం చేపట్టి భక్తుల నుంచి అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని తెలియజేశారు. దీనిపై పక్కా ఆధారాలతో ఉన్నతాధికారులకు మరియు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ట్రస్టీలలో ఒకరైన పోసెట్టి తనను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేయడం అవాస్తవమని ఈవో స్పష్టం చేశారు. భక్తులందరూ దేవుడితో సమానమని, ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తామని ఆమె తెలియజేశారు. ఆలయ పరువు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ట్రస్టీలు ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రచురించవద్దని, వాస్తవాలను గ్రహించాలని ఆమె మీడియాను కోరారు. ఈ క్యూ లైన్కి ఎంత, టెంట్కి ఎంత, ప్రసాదాలకి, అన్నదానాలకి ఎంత అని చెప్పి ప్రతి ఒక్కటి నేను వివరంగా లెక్కలు చెప్తూనే ఉన్నాను. అప్పటి నుండి కూడా జనవరిలో మీటింగ్ పెట్టాను, ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాను, మార్చిలో మీటింగ్ పెట్టాను, ఆఖరికి శ్రీరామ మీటింగు ఏప్రిల్లో కూడా పెట్టాను. బ్రహ్మోత్సవాల మీటింగ్ కూడా 4 మీటింగ్లు 5 మీటింగ్లు అయింది. వాళ్ళు ఎప్పుడు జనవరి 10 వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ వరకు కూడా అన్ని మీటింగులు పెట్టినా కూడా వాళ్ళు దుష్ప్రచారం ఏం చేశారంటే, ఆమె ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ దొంగవి దొంగ లెక్కలు రాసుకుంటుంది, దొంగవి దొంగ లెక్కలు రాసుకుంటుంది అంటే నా మీద దుష్ప్రచారం చేశారు. చేసుకొని ఏదైతే తప్పులేదు, నేను మీటింగ్ పెట్టలేదనే మాట్లాడారు. ఊరందరూ ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి చెప్పారు ఈమె దొంగ లెక్కలు రాసుకుంటుంది అని చెప్పి. సరే చెప్తే చెప్పుకొని ఇక్కడ 4 మీటింగులు అయ్యి నేను లెక్కలు ప్రతి రూపాయితో సహా రాసి చూపెట్టినా కూడా వాళ్ళు ఫోటోలు కూడా కొట్టుకున్నారు. నేను రాసి ఇచ్చిన లెక్కలన్నీ ఫోటోలు కొట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఖర్చులు చేసినవి కూడా మేము చేయలేదంటే ఇంకా వాస్తవం అనేది నేనేం చెప్పగలను. ఇంకా నేను వాళ్ళతో మీటింగులు పెట్టినప్పుడు వీళ్ళ కోసమని నేను ఆడియోలు కూడా తీసి పెట్టుకున్నాను. ఏప్రిల్లో మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా ఊరంతా, వాళ్ళు వచ్చి ఏం మేడం కమిటీ వాళ్ళకి లెక్కలు చెప్పట్లేదని ఊరంతా వచ్చి మాట్లాడుతుంటే నేను ఆడియో రికార్డింగ్ కూడా పెట్టుకొని మీటింగ్ కండక్ట్ చేశాను. ఏప్రిల్లో అయిపోయి బ్రహ్మోత్సవాల మీటింగ్ అయింది. బ్రహ్మోత్సవాలకి దీనికి అవుతుంది అని చెప్పి నెక్స్ట్ డే ఏం చేశానంటే అయ్యగారిని, లైటింగ్ అతన్ని, తడికిల పందిళ్ళని అందరినీ పిలిపించాను. మనం ఎవరితో అయితే పనులు చేయించుకుంటామో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ముందే మాట్లాడాం. అయ్యగారిని, లైటింగ్ అతన్ని, క్యూ లైను, తడకల పందిరి మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళ ముందే మాట్లాడి ఎక్స్పెండిచర్ ఎంత ఇస్తామో అని చెప్పి ఒప్పుకొని దాని ప్రకారమే నేను చెక్స్ పేమెంట్ ఇష్యూ చేశాను. అయితే ముఖ్యంగా ఏంటంటే 70,000 ఇచ్చి 80,000 రాసుకుంది అయ్యగారిని రాస్తున్నాను కదా, పేపర్లో కూడా వచ్చింది కదా ఆ విషయం. అయితే వీళ్ళు అయ్యగారు వాళ్ళ బావగారే బ్రహ్మోత్సవాలు చేయడానికి పిలిచాం. ఆయన బయట లక్షలు తీసుకుంటారంటే, చూడండి అయ్యగారు మా గుడిలో ఆదాయం లేదు, మేము లాస్ట్ ఇయర్ 60,000 ఇచ్చాము, ఇప్పుడు 70 తీసుకోండి ఎందుకంటే ఎక్కువ మేము వేయలేము అంటే, వీళ్ళ బావగారు ఏమన్నారంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి, ముగ్గురు మోస్తాం అయ్యగారులము, మా పూజలు చూడండి మీరు చూసి దానికి తగ్గట్టు ఇవ్వండి అంటే ఆయన 80 అడిగాడు, మేము 70 అన్నాము. కాదని ఆయన 80 ఒప్పుకుని వెళ్ళిన తర్వాత లాస్ట్ రోజు నాకేమవుతుంది, ప్రతి సంవత్సరం నాకు బ్రహ్మోత్సవాలు ముక్కోటి వెంకటాపురంలో కూడా ఏ బ్రహ్మోత్సవాలు ఇక్కడ 4వ రోజు సాయంత్రం అక్కడ స్టార్ట్ అవుతుంది మొదటి రోజు, ఇక్కడ 5వ రోజు అక్కడ 2వ రోజు కళ్యాణం అవుతుంది. మీకు కళ్యాణం అంటే తెలుసు కదా, పెద్ద వాళ్ళు అందరూ వస్తారు, విఐపీలు వస్తారు, కంపల్సరీ ఇగో ఉండాలి అని చెప్పి ఇక్కడ లాస్ట్ రోజు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి పోతాను కళ్యాణం దగ్గర. ఆ రోజు వీళ్ళకి లాస్ట్ రోజు పూజలు అయిపోతే భోజనాలు చేసుకొని నా కోసం చెక్ ఇచ్చి వాళ్ళకి సన్మానం చేస్తామని నా కోసం కూర్చున్నారు. ఫోన్ చేస్తే నేను వద్దామని బయలుదేరితే ఎంపీ గారు వస్తున్నారు మేడం, ఒక్క 10 నిమిషాలు ఆగండి అంటే ఎంపీ గారు గంటకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సన్మానం చేసి ఆయన వెళ్ళిన తర్వాత నేను బయలుదేరి ఇక్కడికి వచ్చాను. 5:30 అవుతుంది అప్పటికే. అప్పటిదాకా నేను భోజనం కూడా చేయలేదు. వచ్చిన తర్వాత చైర్మన్ గారు లేరు, అప్పటికి తినేసి వెళ్ళిపోయారు ఇంటికి. మేడం వీళ్ళకి అయ్యగారులకి వంటల వాళ్ళు కూడా ఎమ్మడే చెప్పులు తీసుకొని పోతారు, వంటల వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి, మీరు వస్తారా అని అడిగారు. లేదు మేము ఇప్పుడే ఇంటికి వచ్చాము, మేము రాము, మీరు ఇచ్చేయండి అని చెప్పాను.
సరే అయ్యగారితో పిలిచి నేను 80,000 రూపాయలు చెక్ అకౌంట్ పే చెక్ అండి, టెంపుల్ అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ డబ్బులు వెళ్ళిపోతాయి. నేను క్యాష్ డ్రా చేసి కాదు, పెద్ద మొత్తాలు ఉంటే మేము అకౌంట్ పే చెక్కులు ఇస్తాం ఎవరికైనా సరే. అకౌంట్ పే చెక్కులు ఇచ్చి వాళ్ళని పంపించేస్తాను. నువ్వు 70,000 మాట్లాడి 80,000 ఎట్లా ఇస్తావు, నువ్వు ఎట్లా రాస్తావు 80,000, 10,000 నువ్వు తిన్నావని ప్రచారం. అప్పటి నుంచి అదే గొడవ 10,000 గురించి. ఏమంటే అయ్యగారికి ఇచ్చిన చెక్కులు మనం తీసుకుంటాం అడిగమని.